Welcome to day 6. This is Professor Vinod Kumar. ఈరోజు బ్యానర్ ఐటమ్ మనం చూసుకుంటే కులోన్మాద హత్య. ఆ హత్య ఈ సాయి కుమార్ అనే పిల్లోడిని చంపేశారు. పాపం చిన్న వయసు పిల్లోడు, 18 సంవత్సరాలు ఉన్నాడు. వాళ్ళ చెల్లెలు చనిపోయింది, వాళ్ళ అక్కన చెల్లెల చనిపోయింది. ఈయన ఒక్కడే ఇంట్లో ఏకైక సంతానం ఇప్పుడు. సో వాళ్ళ ఉన్న ఆడపిల్ల చనిపోయిన తర్వాత ఏకైక సంతానంగా ఉన్న సాయి కుమారు ఈయన ముదిరాజుకు సంబంధించిన ఒక అమ్మాయిని ప్రేమించాడు. అదే ఊర్లో పెద్దపల్లి మండలము. ఎక్కడ జరిగిందంటే ఇది పెద్దపల్లి జిల్లా ఎలిగేడి గ్రామం, ఎలిగేడి మండలము ముప్పరితోట. పెద్దపల్లి జిల్లా ఎలిగేడి మండలము ముప్పరితోట గ్రామంలో జరిగింది. అతడు ఆ గ్రామానికి చెందిన పూరేళ్ల పరశురాములు గౌడ్ జ్యోత్స్న దంపతుల కుమారుడు సాయి కుమార్ గౌడ్. కూతురు 4 ఏళ్ల క్రితం చనిపోయింది. మిగిలిన ఏకైక సంతానంగా ఈయన మిగిలిపోయాడు. సో ఈ సాయి కుమార్ ఇంటర్ చదువుతున్న మధ్యలో ఆపేక్షలు అదే గ్రామానికి చెందిన ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన తన సహాధ్యాయి సుల్తానాబాద్లో ఇంటర్ చదువుతున్న 18 ఏళ్ల యువతిని 2 ఏళ్ళుగా ప్రేమిస్తున్నాడు. సో ఈ పిల్లోడికి నేను మొన్న ఆయన బర్త్డే 27వ తారీఖు ఆయన బర్త్డే సందర్భంగా అమ్మాయి బర్త్డే విషెస్ చెప్పింది. సో అదే రోజు సాయంత్రము ఈ అబ్బాయి ఫ్రెండ్స్తో కలిసి తాగుతున్నాడు. రాత్రి 9 గంటలకు తండ్రి వచ్చేసి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరకు వచ్చి ఆ తండ్రి గుడ్డలతో నరికి చంపేశాడు. చూడండి, ఇవాళ మనము బీసీలు ఒకటి, ఎస్సీలు ఒకటి, ఎస్టీలు ఒకటి, ఓసీలు ఒకటి, మైనార్టీలు ఒకటి అని చెప్పి ఇట్లా మనం మాట్లాడుతున్నాం. కానీ ఎవరో ఒకటి కాదు ఇక్కడ ఈ కుల వ్యవస్థల కనీసం షెడ్యూల్ కులాలు, అంటరాని కులాలు అంతా కూడా ఒకటిగా ఉన్న అంటరానితనం పరంగానే ఒకటి, పరంగానే ఒకటి తప్ప కుల పరంగా ఎవరు ఒకటి కాదు. అందుకే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కొంత నిజాయితీ ఉంది. కాకపోతే అంటరానితనం విషయంలో ఒకటిగా ఉన్నది, కానీ కులం విషయంలో ఈవెన్ షెడ్యూల్ కులాల మాలమాదిగల మధ్య కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇక్కడ ఎట్లయితే గౌడ్ల మధ్య ఉన్న, ముదిరాజుల మధ్య ఉన్నట్టుగానే, అలాగే చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, ప్రతి కులం ఈవెన్ ఓసీ కులాల మధ్య కూడా వ్యత్యాసాలు. అంటే ఒక కులం ఇంకొక కులంతో పెళ్లి చేసుకోవడం కానీ, అంటే కులాంతర వివాహాలు చేసుకోవడం కానీ నిషేధం. కనీసి ఎప్పుడైనా భోజనాలు చేస్తే చేయొచ్చు కాక, అది కూడా ఫంక్షన్ అలా. కానీ చివరికి అందులో కూడా దళితులు మాత్రం దూరం వస్తారు. మాదిగ చివరికి లాస్ట్ బంతులు తినాల్సిందే మాదిగలు, మిగిలితే తినాల్సిందే లేకపోతే. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ప్రతి కుల వ్యవస్థలో ఉంది. అది ఓసీలు అధికారులకు వస్తారు కదా మరి కుల వ్యవస్థలో, మరి బీసీలు రావట్లేదు ఎందుకు, మరి ఎస్సీలు రావట్లేదు ఎందుకు, ఎస్టీలు రావట్లేదు ఎందుకు? ఓసీల జనాభా తక్కువ కదా. ఈ ఓసీల జనాభా మన తెలంగాణలో అయితే ఇప్పుడు ఈయన లెక్కల ప్రకారం 15%. మరి వీళ్ళెట్లా అధికారులకు వస్తారు? వీళ్ళెట్లా ఇవాళ పవర్ఫుల్గా ఉన్నారు? మిగతా వాళ్ళు ఎందుకు లేరంటే వీళ్ళ దగ్గర భూమి ఉంది. 85% భూమి అంతా కూడా వీళ్ళ చేతిలో ఉంది. భూమి మిగతా వర్గాలలో 85% వీళ్ళు జనాభా ఉన్నారు, కానీ భూమి ఎంత ఉంది వీళ్ళ దగ్గర? కేవలము 15% భూమి మాత్రమే ఉంది వీళ్ళ. జనాభా ఎక్కువనే, కానీ భూమి 15% ఉంది. కానీ వీళ్ళ దగ్గర 85% జనాభా 15%, కానీ 85% ల్యాండ్ అంతా వీళ్ళ చేతిలో ఉంది. ఇండస్ట్రీస్ వీళ్ళ చేతిలో ఉంది, బంగారం వీళ్ళ చేతిలో ఉంది, చివరికి అధికారం కూడా వీళ్ళ చేతిలోనే ఉంది, సంపద వీళ్ళ చేతిలో ఉంది. కాబట్టి అధికారం వీళ్ళ చేతికి వస్తుంది. వీళ్ళు ఇంత జనాభా పరంగా మెజార్టీ, కానీ భూమి విషయంలో, సంపద విషయంలో, పరిశ్రమల విషయంలో, అన్ని విషయాలలో వీళ్ళు వెనుకబడరు. కాబట్టి వీళ్ళు అధికారం రాలేకపోతారు. చివరికి ఓట్ల విషయంలో కూడా వీళ్ళు మెజార్టీ అయినా కూడా వీళ్ళ ఓట్లు ఒక్కటిగా పడకుండా వేరే వాళ్ళకు అమ్ముడు పోతున్నాయి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఏ కులము ఆ కులము వాళ్ళ కులాల మధ్యలోనే, ఈవెన్ వాళ్ళ కులంలో డబ్బున్న వాళ్ళు వేరే, డబ్బు లేని వాళ్ళు వేరే. సేమ్ క్యాస్ట్లో కూడా డబ్బున్న వాళ్ళనే చేసుకుంటారు, డబ్బు లేని వాళ్ళే చేసుకుంటారు.
చివరికి పేదల్ని డబ్బునోళ్ళు చేసుకుంటారా, డబ్బున్నోళ్ళు పేదల్ని చేసుకుంటారా అంటే అది కూడా చేసుకోరు. అందుకే కులం పునాదుల మీద ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేమని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అది వాస్తవం. ఎంత మనం ఆ కులాల వాళ్ళ ఏ కులంలో పుట్టి ఆ కులంలో ఆ కులాలని సపోర్ట్ చేసినా సరే, ఆ కులాలని సపోర్ట్ చేసినా లేదా ఆ కులాన్ని ప్రేమించినా ఇంకో కులాన్ని ద్వేషించినా చివరికి నీ కులంలో కూడా డబ్బున్నోళ్ళు డబ్బు లేనోళ్ళు వేరు. కాబట్టి కులం అనే పునాది, కులం మానవత్వాన్ని మంట కలుపుతుందని చెప్పడానికి ఈ కులోన్మాద హత్య. అసలు కులంలో మానవత్వం లేదు. నేతి బీరికాయలో నెయ్యి ఎంత ఉంటుందో కులంలో కూడా మనము నీతిని వెతకడం కూడా అంతే ఉంటుంది. కులం అంటేనే ఒక దడి కట్టుకున్న ఒక అంతరం, ఒక గోడ. సో అట్లాంటి గోడ, అట్లాంటి అంతరం, ఒక దడిలో నువ్వు ఏమి వెతకలేవు, నీతిని కానీ జాతిని కానీ వెతకలేవు. కులంలో మానవత్వాన్ని కూడా వెతకలేవు, మానవ విలువల్ని కూడా వెతకలేవు. మాదిగ దండోరా ఉద్యమం మానవ హక్కుల ఉద్యమం అని చెప్పినా కూడా దాంట్లో మానవ హక్కుల సమస్య ఉంది, కానీ మానవ విలువల సమస్య లేదు. అందుకే నేను మానవ హక్కుల ఉద్యమానికి మానవ విలువలు చేర్చాలని చెప్పేసి బాలగోపాల్ గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. కేవలం మానవ హక్కుల గురించి మాట్లాడితే సరిపోదు, మానవ విలువలు తెలవాలి. ఒక ఎంఆర్పిఎస్ ఒక ఉద్యమం, దాన్ని కాదనలేము. మానవ హక్కుల ఉద్యమం అనుకోవచ్చు ఒక సందర్భంలో, కాదనలేము. కానీ దాంట్లో ఉన్న మానవ విలువలు ఏమిటి? మానవ విలువలు ఎదుటి కులాన్ని ద్వేషిస్తే మానవ విలువలు ఉన్నట్ట. సో కాబట్టి ఏ కులంలో అయినా ఇంకో కులాన్ని ద్వేషమే ఉంటుంది తప్ప ప్రేమ ఉండదు. అందుకే ఈ పిల్లోడిని వాళ్ళిద్దరూ ప్రేమించుకొని, 18 సంవత్సరాల వాళ్ళ సాయి కుమార్ కానీ ఆ అమ్మాయి కానీ వాళ్ళు గత 4 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమకు విలువ లేదు కులంలో. కనీసం మతంలో అన్న కొంత విలువ ఉంటే ఉండొచ్చు కాక, కానీ కులములు అసలే ఉండదు. కులం అంటేనే ద్వేషము, కులం అంటేనే అసహించుకోవడము, కులం అంటేనే అంటరాని దానాన్ని పాటించడము, కులం అంటేనే వర్ణాశ్రమ ధర్మాన్ని అమలు చేయడం, కులం అంటేనే ఇవాళ ఒక్క దడి కట్టుకొని జీవించడం. దాంట్లో మానవత్వం మానవ విలువలు ఉండవు, కేవలం స్వార్థమే ఉంటుంది. అది కూడా డబ్బున్న వాళ్ళు వేరు, డబ్బు లేని వాళ్ళు వేరు ఆ కులంలో కూడా. కాబట్టి మిత్రులారా, ఇవాళ ప్రేమకు కులం అనేది దేశంలో అడ్డంకి. నువ్వు ప్రేమించుకున్నావు, వేరే కులాలు అయినాయి అంటే చివరికి అది హత్యలకే దారితీస్తుంది. సొంత కులంలో కూడా ప్రేమించుకున్నా సరే ఈ దేశంలో ఒప్పుకోరు. అంటే ఎందుకు? ప్రేమకు కులం అనేది పెద్ద అడ్డంకి. ప్రేమ కులము, మతము, ప్రాంతము, భాష అన్నిటికీ అతీతం. బట్ కులం మాత్రం ఖచ్చితంగా వీటన్నిటికీ అతీతం కాదు. ముఖ్యంగా సొంత కులములో మాత్రమే, అది కూడా ప్రేమించుకోవడం కాదు, ఆ కులం పెద్దలతో సమక్షంలో లేదా కుటుంబాల పెద్దల మధ్య కుదుర్చుకున్న పెళ్లిలు మాత్రమే కుదుర్చుకోవాలి, పెళ్లిళ్ళు చేసుకోవాలి తప్ప అందులో కూడా ప్రేమించుకొని ఒక మంచి నిజాయితీ పరుడు, ఒక సమర్థుడు, ఒక పేద పిల్లోడు, ఒక విద్యావంతుడు, ఒక వివేకమును చేసుకోవడం కుదరదు. కాబట్టే కుల నిర్మూలన ఈ దేశంలో జరగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితకాలం అంతా పోరాటం చేశాడు. రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళంతా కూడా ఒకవైపు కులం వద్దంటూనే మరొక వైపు రిజర్వేషన్లు కావాలంటున్నారు. ఇది కూడా ద్వంద్వ వైఖరే. కుల నిర్మూలన జరిగేంత వరకే రిజర్వేషన్లు కావాలని కొట్లాడాలి. ఎందుకంటే కులంలో కొన్ని కులాలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని కులాలు తక్కువ ఉన్నాయి. కొన్ని కులాలు ఉన్నత కులాలుగా, సంపద కులాలుగా, కొన్ని కులాలు పేద కులాలుగా, కొన్ని కులాల వృత్తులు ఉన్నతమైన విలువలుగా, కొన్ని కులాల వృత్తులు అసహించుకునే అంటరాని వృత్తులుగా ఉన్నాయి. కాబట్టి ఈ అంతరాలు ఆ కులంలో ఉన్నాయి కాబట్టి ఇవాళ వివక్షత ఉన్నది కాబట్టి రిజర్వేషన్ ఉన్నాయి. మరి మతంతో ఏం సంబంధం? ఏ మతం మారినా ఆ రిజర్వేషన్ ఉండాలి కదా, వివక్షత ఉంటుంది కదా, కుల వ్యవస్థ ఉంటుంది కదా. మరి కొంతమంది దళితులు క్రైస్తవులుగా మారుతున్నారు, ముస్లింలుగా మారుతున్నారు, వాళ్ళకి రిజర్వేషన్లు తీసేసి ఈ రిజర్వేషన్లను వాళ్ళకి వర్తింప చేయకుండా ఈ భారత రాజ్యాంగ వివక్షతకు పాటుపడుతుంటే
మరి ఆ దళితులు తిరుగుబాటు చేస్తూ ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన బతుకున్నప్పుడే ఈ యొక్క వివక్షత అదే దళితులకు సేమ్ ఆయన రాసిన రాజ్యాంగంలోనే ఇవాళ ఈ అంశాన్ని చేర్చితే మనదే బాబాసాహెబ్ అంబేద్కర్ దాని మీద తీవ్రంగా కొట్టడకపోతే మరి మన పరిస్థితి ఇంకా ఈ రోజు వరకు కూడా దళితులు మాత్రమే అని చెప్పి ఓసీలు క్రైస్తవ మొత్తం తీసుకున్న రిజర్వేషన్లు ఉంటాయి, బీసీలు తీసుకున్న రిజర్వేషన్లు ఉంటాయి, చివరికి ఎస్టీలు తీసుకున్న రిజర్వేషన్లు ఉంటాయి, ఒక ఎస్సీలు మాత్రం తీసుకున్న రిజర్వేషన్లు ఉంటాయి. ఎంత వివక్షత అండి ఇది. సో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళ కులం అనే అంశం చర్చకు వచ్చింది కాబట్టి, ఈ కులోన్మాద హత్య చర్చకు వచ్చింది కాబట్టి, ఈ కులం నిర్మూలన జరిగేదాకా, ఈ కులం అంతమయ్యేదాకా ఇవాళ మనం సమాజ నిర్మాణం చేయలేదు. ఈ కులోన్మాద హత్యలు ఆగవు. ప్రేమను చంపేస్తారు ఈ కులవాదులు. సో కాబట్టి కులోన్మాదము, కుల హత్యలన్నీ పరువు హత్యలే కాదు, అది మానవ హక్కుల ఉల్లంఘన. అది ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైన నేరం. కేవలం పరువు ఒక్కటే పోయిందనే కాదు, పరువు హత్య కాదు, కులోన్మాద హత్య అనేది ఇవాళ అత్యంత ప్రమాదకరమైన హత్య. నిన్న చూసాం ప్రవీణ్ పగడాల, అదొక మతోన్మాద హత్య. ఇది కులోన్మాద హత్య, నిన్నటిది మతోన్మాద హత్య. సో ఇట్లా కులోన్మాద హత్యలు, ఉన్మాద హత్యలు ఏవైతున్నాయో ఆ ఉన్మాద హత్యలు, అది మతోన్మాదమైన కులోన్మాదమైన చాలా ప్రమాదకరమైన విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో సమాజ నిర్మాణం జరగాలంటే రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వాన్ని ప్రతి భారతీయునికి అందించాలంటే ఈ కులోన్మాదము, మతోన్మాదము, ప్రాంతోన్మాదము, భాషోన్మాదము, ఇట్లా ఉన్మాదాలన్నిటిని కూడా ఇవాళ తుంచివేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కులం నిర్మూలన జరిగే దానికి D6 టీజా కట్టుబడి ఉంది. ఆ దిశగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. జై భీమ్, జై భారత్, జై పులే. మీరు ఈ మీద కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఉద్యమానికి ఆర్థిక సహకారం అందించండి.